ఆచి చికెన్ మసాలా. పెట్రోల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు విమర్శించారు. హిమాయత్ నగర్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెట్రోల్ లేని బైకులు తోసుకుంటూ వినూత్నంగా నిరసన ప్రదర్శించారు. మరో లాక్డౌన్ అంటూ ప్రధాని మోదీ అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇంధనం అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇది సహజ సిద్ధమైన సమస్య కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం, సరఫరా లోపాలు, సమన్వయం లేకపోవడం వల్ల ఏర్పడిన సంక్షోభమని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చమురు సరఫరా లోపాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా 10 సంవత్సరాల నుంచి విఫలమయ్యారు. అదే కాకుండా ఈ రోజు యుద్ధం జరుగుతుందని చెప్పి ఈ రోజు మరో లాక్డౌన్ పెడతా, ఎందుకంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదని ఈ రోజు బెదిరిస్తున్నారు ప్రజలను. అదే బెదిరించడం కాకుండా ఈ రోజు ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్ అన్ని కూడా బ్లాక్ మార్కెట్ చేసుకోవడానికి కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు స్వయంగా నరేంద్ర మోదీ పార్లమెంట్ ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి చేయడం, ఇది సిగ్గు చేయడానికి కూడా ఈ రోజు అఖిల భారత యువజన సమైక్య అదేవిధంగా వెంటనే నరేంద్ర మోదీ యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ప్రజలను బెదిరించే కార్యక్రమాలు చేయొద్దని కూడా ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే బ్లాక్ మార్కెట్ చేయడానికి, అదేవిధంగా పెట్రోల్ బంక్ మాఫియా, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ మాఫియా ఈ రోజు గ్యాస్ ని, పెట్రోల్ ని, డీజిల్ ని బ్లాక్ మార్కెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. దీన్ని వెంటనే ఆపాలి. ఈ వెంటనే ఆపడానికి ప్రధానమంత్రి, అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అఖిల భారత యువజన సమైక్యగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నాం. ప్రజల సమస్యలు పరిష్కరించిన నరేంద్ర మోడీ, కృత్రిమ పెట్రోల్ సమస్యలు సృష్టిస్తున్న బంక్ యాజమానులను